ఇష్టం లేదు, సమగ్రంగానే చేసుకుంటాం. సార్ గ్రాఫ్ పడిపోయిన జనసేన ఆ ఎమ్మెల్యేలు ఎవరు ముగ్గురిపై ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. జనసేనలో సర్వే ఫలితాల మదనం, ముగ్గురి పైన అసంతృప్తి, 14 మంది మీద యాంటీ ఇన్కంబెన్సీ, ముగ్గురి మీద అసంతృప్తి 17 మంది. జనసేన వాళ్ళు దీన్ని పెద్దగా ఖండించడం చాలా ఆశ్చర్యకరంగా, ముఖ్యమైన జనసేన వాళ్ళతో మాట్లాడితే కూడా నిజమే, కానీ వాళ్ళు ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది నిజమే, కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెట్టిన అభ్యర్థులని మీరు అనుకోకండి. వీళ్ళంతా జనసేన శ్రేణుల్లో నుంచి న్యాచురల్గా ఎమర్జ్ అయిన అభ్యర్థులు కాదు. హడావుడిగా తెలుగుదేశం పార్టీ యొక్క ఎంపిక, వాళ్ళ ప్రాధాన్యతలు దృష్టిలో పెట్టుకొని వచ్చిన అభ్యర్థులే తప్ప వీళ్ళు జనసేన యొక్క ప్రధానమైనటువంటి స్రవంతిని వీళ్ళు ప్రతిబింబిస్తారని ఏం కాదు. వీళ్ళు తప్పులు చేస్తారు, ఇట్లాంటివి కూడా దృష్టిలో ఉన్నాయి. ఇది జరగవచ్చు, మనకు సమస్యలు రావచ్చు అని. అయినా కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎట్లయినా జగన్ ఓడించడం మన లక్ష్యం. రెండోది మన ముద్ర కూడా వేయాలి, ఎంతకాలం ఉండి ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే కుదరదు అన్న ఉద్దేశంతో కొంతమందికి అయితే అయిష్టంగానే ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. తర్వాత కొంతమందిని ఏమో సామాజిక పొందిక కోసం, ఉదాహరణకు కొంతమంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద పేర్లు వచ్చాయి కదా. నిజమే, సోషల్ కాంపోజిషన్ కేవలం ఒకటే ముద్ర, లేకపోతే ఇదేదో చాలామంది అంటున్నట్టుగా కాపుల పార్టీ అని అనకుండా ఉండడం కోసం కూడా ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏదైనా ఇవన్నీ గమనిస్తున్నారు, మేము దీన్ని చెక్ చేసుకోవడానికి కూడా మేము తప్పకుండా చేస్తాము. దీన్ని మేమేమి అంటే మీరు అదే ఆశ్చర్యం, ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ దీన్ని తోచిపడేసి ఇది అసలు ఏమీ వేస్ట్, వీ డోంట్ కన్సిడర్ ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడలేదు. కొంచెం ఆచితూచి స్పందిస్తున్నారు, చక్కదిద్దుకోవాలి, దీనికి వాళ్ళు కారణమని వీళ్ళు కారణమని వాళ్ళ ఆ ధోరణి కొంచెం ఉంది, అది ఉంది. సో ఒక ముగ్గురు అయితే అస్సలు ఇష్టం లేదు, ఆ పేర్లు కూడా ఇప్పుడు ఎందుకు కానీ అస్సలు ఇష్టం లేదు ఆయనకు, ఏదో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. అవును, ఇష్టం లేకపోయినా ఎందుకు పెట్టారు అంటే అదేం తలవంచడం కూడా కాదు, ఆ కెమిస్ట్రీ అప్పుడు వర్కౌట్ కావాలి. అందరూ గెలుస్తారని ఆయన ఊహించుంటారు కదా, అది కూడా ఉంది, అది కూడా చెప్తారు చాలా. అదేదో ఒక్కోసారి కాలం కలిసి వస్తే పుల్ల కూడా గెలుస్తుంది అన్నట్టుగా అందరూ గెలిచి కూర్చున్నారు. సో వీళ్ళల్లో కొంతమంది ప్రజారాజ్యంలో ఉండి తర్వాత తెలుగుదేశంలో ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రజారాజ్యం తెలుగుదేశం వైసీపీలో కూడా ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంచెం కుల సంఘాల్లో ప్రముఖంగా పనిచేసి కాస్త 4 డబ్బులు సంపాదించుకొని వచ్చారు. పవన్కు ఒక అభిప్రాయం అయితే ఉండేది, ఈ మామూలు జన సైనికులకు ఈ ఆర్థిక వనరులు ఎక్కడుంటాయి, ఈ కష్ట నష్టాలు వాళ్ళు ఎక్కడ పడతారు, కొంచెం మోతుబారులను ఏదో కొంచెం నిలబెడితే వాళ్ళు చూసుకుంటారు, ఇదిగో మీరు అన్నట్టే గెలిచినా ఓడినా అని ఆయన అనుకుంటాడు. సో వీటన్నిటి మధ్యలో ఈ పరిస్థితి వర్కౌట్ అయింది తప్ప ఇంకోటి కాదు. ఆల్ సెడ్ అండ్ డన్, ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ పార్టీ మనుగడలో ఉండాలి, ఉనికిలో ఉండాలి అనే ఒక సూత్రానికి ఆయన ఎక్కువగా కట్టుబడి ఉన్నాడు. రాబోయే రోజుల్లో తప్పకుండా కొన్ని మరమ్మతులు కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో కూడా, అది జనసేనలో కూడా, తెలుగుదేశం పార్టీలో ఈ మండల స్థాయి కమిటీల నియామకం ఇట్లాంటివి జరగాల్సి ఉంది. అది జరిగినప్పుడు నిజంగా స్థానిక స్థాయిలో ఎవరెవరు నాయకులు వస్తారు, ఆ ఎన్నికలు అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ లోకేష్ ప్రమోషన్ లాంటివి కూడా రంగంలోకి వస్తాయి. ఆ పని జనసేనలో అట్లాంటి వ్యవస్థాగతమైనది లేదు కదంటే అది కూడా మేము చేస్తాము అని అంటున్నారు. మరి వీ హ్యావ్ టు సీ. ప్రస్తుతానికైతే కొంచెం అసంతృప్తి మోస్తున్నాము అన్నదానికే వాళ్ళు చెప్తున్నారు, అంగీకరిస్తున్నారు, అసంతృప్తి ఉంది, దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ దెమ్ అని. సరే, ముగ్గురు అసలు ఇష్టం లేదు అంటే భరించక తప్పదు కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా అంతే కదా. అంటే ఒకటైతే పవన్ కళ్యాణ్కు వాళ్ళకున్న క్లారిటీ ఏంటంటే, మనం ముందు ఎలక్ట్రల్గా మన ఇన్ఫ్లుయెన్స్ చూపించాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడాలి, కొన్ని విషయాల్లో అకామిడేట్ చేయాలి. అలా చేశాం కాబట్టి ఇప్పుడు బలమైన ప్రభావం మనం చూపించామని. ఇప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ బయలుదేరిన స్థితి, దాని నుంచి చూస్తే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, 100% స్ట్రైక్ రేటు, 21 స్థానాలు, ఇదంతా చెప్పుకోదగిన వ్యవహారమే కదా. సో నిన్న బహుశా నా కామెంట్స్ ఎవరో చూసినట్టున్నారు, అటువంటి వాళ్ళు ఎవరో చెప్తున్నారు,
మేమేదో సనాతనం అది ఇది అంటున్నామని మేమేదో పూర్తిగా మారిపోయామని కూడా మీరేమనుకోకండి. ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయాలు అలా నడుస్తున్నాయి. పైన మోదీ గారు, బీజేపీ, వాళ్ళ ఒత్తిడి, అన్ని రాజకీయ పార్టీల మీద వాటి ప్రభావం పడినట్టే మా మీద కూడా, మా పార్టీ మీద, మా మాటల మీద కూడా పడవచ్చు. కాబట్టి కొంచెం మాకు మార్జిన్ ఉంటుంది. నిజమైన పూర్తి స్థాయిలో జనసేన ఇవి తర్వాత వస్తాయి. ఇంకా ఈ సోషల్గా కూడా వాళ్ళ పెత్తనానికి లొంగిపోయామని వచ్చే మాటలు ఇట్లాంటివన్నీ మా పార్టీ పటిష్టమైనాక మేము చూపిస్తాం. చూపిస్తారో తెలీదు. ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. సో చాలామంది జనసేన ఎమ్మెల్యేలు కూడా రెగ్యులర్గా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం, ఏదో అడావిడి చేయడం అదేం కనిపించట్లేదు కదండి అంత యాక్టివ్గా. జనసేన ప్రొఫైల్ యాక్టివ్గా లేదు అనేది అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. యాక్టివ్గా ఉండే వాళ్ళేమో ఏదేదో చేస్తున్నారు. అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు పాడు చేసుకుంటున్నారు అంటారు? అంటే మీరు అంటున్నారు వర్మ గారు, జనసేనకు చాలా మంచి ఆపర్చునిటీ ఇవన్నీ మీరు అంటున్నారు. మాకు అక్కడ ఏం లేదు, మా చేతులు కట్టివేయబడి నియోజకవర్గం అయితే వీళ్ళకున్నది అని వాళ్ళు అన్నారు. అని వాళ్ళ ఫీలింగ్. ప్రతి చోట మాకు ముందరికాళ్ళకు బంధాలు వేసే శక్తులు అవన్నీ అక్కడ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్న సోషల్ కాన్ఫ్లిక్ట్ ఎట్లాగూ ఉంది. అది ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఈ సమస్య గోదావరి జిల్లాలో ఇటువంటి చోట. కాబట్టి అంతగా కంఫర్టబుల్గా ఆల్ కంఫర్ట్ నోబడీ హ్యాపీ అని ఏదో అంటుంటారు. అన్నీ బాగున్నాయని కానీ ఎవరు పెద్ద సుఖంగా లేరు అనే పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళు ఇదే చెప్తారు. అవును. ఇప్పుడు మేము అంతా తెచ్చి గెలిపించి ఇవన్నీ వనరులు చేసి మేము మోయాల్సి వస్తుంది. వాళ్ళతో ఏదో మాట్లాడితే ఆయనకేమో హఠాత్తుగా ఒక ఇమేజ్తో వచ్చి ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. రోజువారీ నడపలేక చిన్నబాబు ఇబ్బందులు పడుతున్నాడని వాళ్ళు చెప్తారు. సరే. యా.